హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయటానికి సహకరించండి. ఇవాల్టి మన వీడియోలో కోరుకున్నది అసలు జరుగుతుందా? మనం కోరుకున్నది విశ్వం మనకు ఎలా ఇస్తుందో తెలుసుకుందాం. జోసెఫ్ మర్ఫీ రాసిన ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ అనే పుస్తకంలో సుప్త చేతనాత్మక మనసుకు ఉన్న శక్తి, ఈ పుస్తకం ఆధారంగా మీకు ఉన్న ఎన్నో డౌట్స్ని నేను వివరంగా క్లియర్ చేయబోతున్నాను. మనలోని అంతర్గత శక్తులను గుర్తించడం ప్రారంభిస్తే మన జీవితం ఎంతో అద్భుతంగా మారిపోతుంది. అంతులేని సంపదలు మనకు అందుబాటులోనే ఉన్నాయి, కానీ పొందే విధానం తెలీదు. మన లోపల ఉన్న శక్తుల గురించి తెలియాలి అంటే ముందుగా మన మనసు గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మీ మనసే మీ స్వాధీనంలో ఉన్న అత్యంత విలువైన ఆస్తి. మన మనసు రెండు రకాలుగా పనిచేస్తుంది. ఒకటి చేతనాత్మక మనస్సు, దీనినే కాన్షియస్ మైండ్ అంటాము. ఇక రెండవది సుప్త చేతనాత్మక మనస్సు, దీనిని సబ్కాన్షియస్ మైండ్ అని అంటాము. ఇవి రెండు వేరువేరుగా పనిచేస్తాయి. మొదట మన కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకుందాం. చేతనాత్మక మనసు అంటే కాన్షియస్ మైండ్. దానితోనే మనం ఆలోచిస్తాం. ఉదయం లేచిన దగ్గర నుండి మనం పడుకునే వరకు చేసే ప్రతి పని కాన్షియస్ మైండ్తోనే చేస్తాం. ఇది కారణాలను చూసే మనస్సు. మనం ఏదైనా ఈ మనసుతోనే చూస్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్, చదవటం, ఇల్లు చూడడం, లైఫ్ పార్ట్నర్తో మాట్లాడటం, ఇలా అన్ని నిర్ణయాలు కాన్షియస్ మైండ్తోనే తీసుకుంటాం. ఇక మన సుప్త చేతనాత్మక మనస్సు మనతో పని లేకుండా 24 గంటలు ప్రతి క్షణం మన కోసం పనిచేస్తూ ఉంటుంది. ఉదాహరణకు శ్వాస తీసుకోవటం, జీర్ణం కావటం, ఇలా అన్ని పనులు మనం పడుకున్నా ఎవరితో ప్రమేయం లేకుండా కొనసాగిస్తూ ఉంటుంది చేతనాత్మక మనస్సులా. ఇది కారణాలను పట్టించుకోదు, మంచిది చెడ్డది అని కూడా పట్టించుకోదు. ముందు మీ గోల్ ఏంటో నిర్ణయించుకోండి. అది మీ సబ్కాన్షియస్ మైండ్లోకి పంపేలా చూడండి. ఇక మీ గోల్ నెరవేరేలా మీ సబ్కాన్షియస్ మైండ్ చేస్తుంది. మీ సుప్త చేతనాత్మక మనసు అనంత శక్తివంతమైనది. మీ కోరిక ఏదైనా సరే తీర్చగలిగే శక్తి దానికి ఉంది. కేవలం ఆ శక్తులను ఉపయోగించుకోవడమే మీ పని. కాన్షియస్ మైండ్ మీ కంట్రోల్లో ఉంటుంది. సబ్కాన్షియస్ మైండ్ మన కంట్రోల్లో లేని పనులు చేస్తుంది. మన కాన్షియస్ మైండ్కి 10% పవర్ ఉంటే మన సబ్కాన్షియస్ మైండ్కి 90% పవర్ ఉంటుంది. సక్సెస్ఫుల్ పీపుల్ కాన్షియస్ మైండ్ని, సబ్కాన్షియస్ మైండ్ని యూజ్ చేసి 100% సక్సెస్ఫుల్ అవుతారు. ఫెయిల్యూర్ అయ్యే వరకు కాన్షియస్ మైండ్ని 10% యూజ్ చేస్తారు. అందుకే వాళ్ళు సక్సెస్ కాలేరు. మన కాన్షియస్ మైండ్ పంచేంద్రియాల ద్వారా పనిచేస్తుంది. అంటే మనం చూసింది, నవ్వింది, విన్నది, స్పర్శించింది, ఇలా వాటి ద్వారానే అన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. మనం ఏదైతే వింటే, ఏదైతే చూస్తే అది నిజమని డెసిషన్ తీసుకుంటాం. కానీ సబ్కాన్షియస్ మైండ్ నిర్ణయాలు తీసుకోదు. కేవలం కాన్షియస్ మైండ్ నమ్మకాలని, అలవాట్లని, పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని బట్టి పనిచేస్తుంది. ఎగ్జాంపుల్, మన సబ్కాన్షియస్ మైండ్ సముద్రంలో ఒక పెద్ద షిప్ అయితే దాన్ని నడిపే నావికుడు మన కాన్షియస్ మైండ్ లాంటివాడు. నావికుడు ఎటు తీసుకెళ్తే నావ అటు వెళ్తుంది కదా. మీరు గనక కాన్షియస్ మైండ్ని, సబ్కాన్షియస్ మైండ్ని సరిగ్గా అర్థం చేసుకొని ఉపయోగించుకోగలిగితే జీవితంలో అద్భుతాలు సృష్టించవచ్చు.
మనకు బయట ప్రపంచం ఔటర్ వరల్డ్, లోపల ప్రపంచం అంటే ఇన్నర్ వరల్డ్ అని ఉంటుంది. ఇన్నర్ వరల్డ్ అంటే మనం రాత్రి పగలు ఆలోచించేది. ఎగ్జాంపుల్, ఒక పాట మనకు నచ్చింది అనుకోండి, అది అలవాటుగా పాడుకుంటూనే ఉంటాం. ఇది ఇన్నర్ వరల్డ్. మరి ఔటర్ వరల్డ్ అంటే ఫ్యామిలీ, ఫ్రెండ్స్, స్కూల్, కాలేజ్, ఇలా చాలామంది ఔటర్ వరల్డ్ని చూసి రియాక్ట్ అవుతారు. నాకు ప్రమోషన్ రాలేదు, నాకు ఇది జరగలేదు, అది కాలేదు అని, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఇన్నర్ మైండ్ని, ఔటర్ మైండ్ని సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు ఎన్నో విజయాలను సాధిస్తారు. మనం ప్రొద్దున్న నుండి రాత్రి వరకు పనిచేసి రాత్రి నిద్రపోతాము. కానీ మన సబ్కాన్షియస్ మైండ్ మన కోసం అనుక్షణం పనిచేస్తూ ఉంటుంది. మనం కోరుకుంటే ఆరోగ్యాన్ని, సంపదను, దేనినైనా మనకు అందిస్తుంది. అంత శక్తివంతమైనది ఒక అద్భుతమైన, వాస్తవమైన కథ విందాం. చాలా ధనవంతుడు అయిన ఒక వ్యక్తి విమాన ప్రమాదంలో చిక్కుకున్నాడు. అతని అన్ని ఎముకలు విరిగిపోయాయి. డాక్టర్లు ఆయన ఇంకా బ్రతకడు అని చెప్పారు. కానీ ఆ మనిషి డాక్టర్లను నమ్మలేదు. తాను బ్రతుకుతాడని, క్రిస్టమస్ రోజు తను నడుచుకుంటూ ఇంటికి వెళ్తాను అని చెప్పాడు. అదే మనస వాచ కర్మన నమ్మాడు. ప్రతి క్షణం తాను కోలుకుంటాడని, నడుచుకుంటూ వెళ్తాను అని తన సబ్కాన్షియస్ మైండ్కి రిపీటెడ్గా చెప్తూ ఉన్నాడు. అలాగే తను క్రిస్టమస్ రోజు ఎలా నడుచుకుంటూ వెళ్తాడో అలా రోజు తనను తాను ఇమాజిన్ చేసుకునేవాడు. 8 నెలల వరకు తాను ఈ పాజిటివ్ ఆలోచనల్ని తన మైండ్లో కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆఖరికి క్రిస్టమస్ రోజున తాను ఊహించిన విధంగా 103 ఎముకలు విరిగిన తర్వాత కూడా నడుచుకుని ఇంటికి వెళ్ళాడు. అది మన సబ్కాన్షియస్ మైండ్కి ఉన్న శక్తి. ఇది వాస్తవమైన కథ. కావాలంటే మిరాకిల్ మ్యాన్ అనే సెర్చ్ చేయండి యూట్యూబ్లో. ఈ కథను ఒక మనిషికి, ఒక సైంటిస్ట్కి జరిగినది. అలానే రాత్రి పడుకునే 5 నిమిషాల ముందు, ప్రొద్దున్నే లేవగానే 5 నిమిషాలు మనకు చాలా ఇంపార్టెంట్ ఏవైనా విషయాలు మన సబ్కాన్షియస్ మైండ్లోకి ఈజీగా పంపవచ్చు. ఎందుకంటే రాత్రి పడుకునే ముందు, ప్రొద్దున్నే లేవగానే మన సబ్కాన్షియస్ మైండ్ 90% యాక్టివ్లో ఉంటుంది. రోజంతా 75% మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. అందుకే మనం ఏం కావాలన్నా పడుకునే ముందు, అలానే లేవగానే అఫర్మేషన్ రూపంలో మన సబ్కాన్షియస్ మైండ్కి పంపవచ్చు. అఫర్మేషన్ ఎలా చేయాలి అనే వీడియో మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. మీ అఫర్మేషన్స్ ఫోన్లో రికార్డ్ చేసుకొని పడుకునే ముందు వింటూ దాన్ని ఊహించుకుంటూ నిద్రపోవాలి. లేవగానే కూడా అలానే చేయాలి. సబ్కాన్షియస్ మైండ్కి ఊహకి నిజానికి తేడా తెలియదు. మనం ఊహించిందే నిజమని నమ్మి అదే నిజం చేస్తుంది. పదే పదే అనుకోవటం, రిపీట్ చేయటం కూడా అద్భుతమైన టెక్నిక్. మనకు ఏదైనా కావాలి అంటే మనం దాన్ని రిపీట్ చేస్తూ ఉంటే మన కాన్షియస్ మైండ్ మన సబ్కాన్షియస్ మైండ్కి పంపుతుంది. అందుకే పదే పదే మంచి మాటలే అనాలి. టీవీలో చూడండి, చూపెట్టిన న్యూస్లే రోజంతా చూపిస్తూ ఉంటారు. అందుకే అవన్నీ మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తాయి. అందుకే ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మీ మైండ్కి మనకు కావాల్సినవి రిపీట్ చేయటం అలవాటు చేయాలి. ఉదాహరణకు, నేను ఆరోగ్యవంతురాలిని, ఐశ్వర్యవంతురాలిని, నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, నేను ఎన్నో విజయాలను చవిచూస్తున్నాను, నేను ఎంతో సక్సెస్ని చూస్తున్నాను. ఇలా రిపీటెడ్గా ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. విజువలైజేషన్ టెక్నిక్ ఇది కూడా ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. మనకు ఏం కావాలో అది వస్తే మనం ఎలా ఉంటామో, ఏం చేస్తామో అనే దాన్ని క్లియర్గా ఊహించుకోవాలి. ఉదాహరణకు, మీకు మనీ కావాలి అనుకోండి, ఒక చెక్ తయారు చేసుకోండి. ఆ చెక్ మీకు ఎవరో బిజినెస్ పార్ట్నర్ ఇచ్చినట్టుగా, అది మీరు తీసుకున్నట్టుగా ఊహించుకోండి.
లేకపోతే మీకు జాబ్ రాలేదు, ఆ జాబ్ వస్తే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో అంత హ్యాపీగా ఫీల్ అవ్వండి. సేమ్ సినిమాలో లాగా సినిమాల ఒక ఊహాక్రియాత్మకంగా చేసుకోండి. అన్నీ ముందే ఊహించి కల్పనగా ఒక ఊహా చిత్రాన్ని గీసుకోండి. సేమ్ మన మైండ్లో మనకు కావలసిన సినిమాని మనం యాక్ట్ చేస్తున్నట్టుగా ఊహించుకోవాలి. పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు వాళ్ళ మైండ్లో ఊహించిన వాటినే మనకి అందించారు. మనకు నిద్ర వచ్చేలా మగధ స్థితికి వచ్చినప్పుడు ఇవి తప్పకుండా ఊహిస్తూ పడుకోవాలి. అది మనకు ఒక గోల్డెన్ స్థితి లాంటిది. ఆ టైం కోసం ఎదురు చూస్తూ మనకి ఏం కావాలో అవి రిపీట్ చేయాలి. ఏదో ఆలోచిస్తూ గతంలోకి వెళ్ళి నెగిటివ్ థింకింగ్ను అస్సలు పడుకోకూడదు. లేవగానే ఏమీ కూడా ఆలోచించకూడదు. ఆ టైం మన జీవితాన్ని మార్చే అద్భుతమైన సమయము. ఆ సమయాన్ని వృధా చేసుకోకండి. పాజిటివ్ ఆలోచనలతో నింపేయండి. మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. మీరు కోరినది మీ సబ్కాన్షియస్ మైండ్ మీతో చేసేలా చేస్తుంది. ఈ వీడియో అందరికీ ఉపయోగపడే వీడియో. ఈ వీడియో అందరికీ చేరాలి అంటే తప్పకుండా మీరు లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ.